హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ద వీడియో. ఎలా ఉన్నారు అంతా? ఈ బ్యాక్గ్రౌండ్ అయితే అంతగా పట్టించుకోకండి. అంత ఇట్లా ఉన్నది. ఫ్యూచర్‌లో మంచి బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకుందాం. ఇక మెయిన్ టాపిక్‌లోకి వస్తే, ఈ వీడియోలో నేను కాంటెంట్ క్రియేషన్‌లో చేసిన మిస్టేక్స్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఒకవేళ మీరు కొత్తగా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా గానీ, ఛానెల్‌కి రీచ్ రాకపోతున్నా గానీ, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినిట్‌గా ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితది. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, వాట్సాప్ గ్రూప్‌లో వీడియో లింక్ షేర్ చేయడం. మీరు అనుకుంటుండొచ్చు, వాట్సాప్ గ్రూప్‌లో లింక్ షేర్ చేస్తే వ్యూస్ మంచిగానే వస్తాయి గానీ, కానీ అస్సలు రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్ వీడియో మీరు చేశారనుకోండి, దాన్ని మీరు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. వాట్సాప్ గ్రూప్స్‌లో చాలా మంది ఉంటారు. మీరు వీడియో లింక్ గ్రూప్‌లో పెట్టగానే చాలా మంది లింక్ మీద క్లిక్ చేస్తారు ఏందో అని తెలుసుకుందామని. వీడియో ఓపెన్ చేసి చాలా మంది ఎట్లా అంటే 1, 2 మినిట్సే చూస్తారు. తర్వాత బ్యాక్ వచ్చేస్తారు. దీనివల్ల ఏమైతుందంటే వీడియో యొక్క ఇనీషియల్ ఎంగేజ్‌మెంట్ అనేది మొత్తం తగ్గిపోతది. వాచ్ డ్యూరేషన్ కూడా తగ్గిపోతది. సో, ఆటోమేటికల్‌గా వీడియో రీచ్ అనేది తగ్గిపోతది. సో, మీరేం చేస్తారంటే నెక్స్ట్ టైమ్ ఎవరికైతే వీడియో మీ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఎవరైతే మిమ్మల్ని జెన్యూన్‌గా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వీడియో లింక్ షేర్ చేయండి. వీడియో లైక్ చేయమని చెప్పండి. ఏదైనా ఒక కామెంట్ కూడా చేయమని చెప్పండి. సో, ఈ విధంగా వీడియోకి న్యాచురల్‌గా రీచ్ వస్తది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వీడియో అప్‌లోడ్ చేసిన కొన్ని రోజుల తర్వాత దానికి రీచ్ అనేది తగ్గిపోతాయి కదా! సో, అప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్‌లలో లింక్ షేర్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు ఏం ఫరక్ పడదు కదా! సో, అప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో లింక్ షేర్ చేస్తే వాచ్ అవర్స్ పెరుగుతాయి అండ్ వ్యూస్ కూడా వస్తాయి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు అప్పుడు క్లిక్ చేసి. సో, ఇక్కడ ఓవరాల్‌గా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇనీషియల్‌గా వీడియో యొక్క ఎంగేజ్‌మెంట్ అనేది తగ్గిపోవద్దు. వీడియో అప్‌లోడ్ చేసిన స్టార్టింగే దానికి వాచ్ డ్యూరేషన్ ఇవన్నీ తక్కువొస్తే యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయదన్నట్లు. సో, మీరు న్యాచురల్‌గా దానికి రీచ్ రానివ్వనివ్వండి. నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటే, రీచ్ రావట్లేని షార్ట్ వీడియోస్‌ని డిలీట్ చేసి వెంటనే అప్‌లోడ్ చేయడం. చాలా మంది ఏం చేస్తారంటే, వీడియో రీచ్ రావట్లేదని ఆ వీడియోని డిలీట్ చేసి వెంటనే అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల యూట్యూబ్ అల్గోరిథం డిటెక్ట్ చేస్తది. అండ్ సర్వర్స్ మీద ప్రెషర్ అనేది పడడం వల్ల యూట్యూబ్ అనేది ఆ వీడియోని ఫర్దర్‌గా అది రీచ్ అనేది ఇవ్వదు. ఆ వీడియోని రెస్ట్రిక్ట్ చేసేస్తది. ఒకవేళ వీడియోకి రీచ్ రాలేదనుకో ఏం చేయండంటే, ఆ వీడియోని ప్రైవేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఆ వీడియోని మళ్ళీ అప్‌లోడ్ చేయండి. ఈసారి కొత్త కీవర్డ్స్, కొత్త హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి అప్‌లోడ్ చేయండి. రీచ్ అయితే ఖచ్చితంగా వస్తది. నేను చేసిన థర్డ్ మిస్టేక్ ఏంటంటే, యూట్యూబ్ కంటెంట్ నీచ్‌ని చేంజ్ చేయడం. అంటే కంటెంట్ కేటగిరీని చేంజ్ చేయడం. నేను స్టార్టింగ్‌లో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ మీద వీడియో చేశాను. దాని తర్వాత ఎలక్ట్రానిక్ టెక్ గ్యాడ్జెట్స్, అన్బాక్సింగ్ వాటి మీద వీడియో చేశాను. దాని తర్వాత ట్రావెలింగ్ మీద వీడియో చేశాను. దాని తర్వాత ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అవి ఇవి అంటూ చేస్తున్నాను. సో, ఇన్ని రకాలుగా నేను కంటెంట్ కేటగిరీ చేంజ్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ ఏమైతదంటే కన్సిస్టెన్సీ అనేది లేదు ఒక స్పెసిఫిక్ కేటగిరీ మీద. సో, యూట్యూబ్ అల్గోరిథం కన్‌ఫ్యూజ్ అయితదన్నమాట. అసలు వీడెవడు? ఏం వీడియోలు చేస్తున్నాడు? ఎవరికి సజెస్ట్ చేయాలి? అని కన్‌ఫ్యూజ్ అయితది. ఎటు కాకుండా అయిపోతది. సో, మీరేం చేస్తారంటే ఒకటే కంటెంట్ కేటగిరీ మీద స్టిక్ అయి ఉండండి. దాని మీద మంచి వీడియోస్ చేయండి. మంచి రీచ్ వచ్చిన తర్వాత, మంచి సబ్స్క్రైబర్స్ గ్రో అయిన తర్వాత ఫ్యూచర్‌లో మీరు ఏ కంటెంట్ చేసినా నడుస్తది. ఒక మంచి ఆడియన్స్‌ని బిల్డ్ చేయండి స్టార్టింగ్‌లో. సో, అదే మెయిన్. నేను చేసిన ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి వీడియోని అలానే వదిలేయడం ఏం మాట్లాడకుండా. సో, నేనేం చేశానంటే ట్రావెలింగ్ వీడియోస్‌లో కొన్ని వీడియోస్ చేశాను ట్రావెలింగ్ మీద. ఆ వీడియోస్‌లో ఏం మాట్లాడకుండా అలానే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అలానే వదిలేశాను. సో, దీనివల్ల ఏమైతదంటే ఆడియన్స్‌కి బోర్ వచ్చేస్తది అన్నట్లు. మనం వీడియోలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఆడియన్స్ ఎంగేజింగ్‌గా చూస్తూ ఉంటారు అన్నట్టు. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఇంట్రెస్టింగ్ ఉంటే వీడియోకి ఎంగేజ్‌మెంట్ అనేది మంచిగా ఉంటది. కాకపోతే నేనేం చేశానంటే జస్ట్ కొన్ని వీడియోస్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అలానే వదిలేశాను. ఇది ఇండైరెక్ట్‌గా చాలా ఎఫెక్ట్ అయింది యూట్యూబ్ జర్నీలో. సో, మీరేం చేస్తారంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అలానే వదిలేసే బదులు ఏదో ఒకటి మాట్లాడండి. పాయింట్‌లో ఏదో ఒకటి మాట్లాడితే ఆడియన్స్‌కి కూడా కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ వీడియో కూడా వాచ్ డ్యూరేషన్ పెరుగుతది. ఎంగేజింగ్ ఉంటది. సో, ఇది నేను చేసిన ఒక మిస్టేక్. మీరు చేయరని నేను అనుకుంటున్నా ఇక నుంచి. నేను చేసిన ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే, కీవర్డ్స్ అనేది సరిగ్గా యూజ్ చేయకపోవడం. యూట్యూబ్ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద రన్ అవుతది. అంటే ఎస్ఈఓ. ప్రతి వీడియోకి టైటిల్ పెట్టిన తర్వాత దాని పక్కకి కీవర్డ్స్ పెట్టామనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ వీడియోకి రీచ్ రాకపోయినా గానీ ఆ కీవర్డ్స్ బేసిస్ మీద కూడా వీడియోకి కొంచెం రీచ్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఫ్యాక్ట్స్ మీద వీడియో చేస్తున్నారనుకోండి, ఆ వీడియోకి టైటిల్ పెట్టేసి పక్కన తెలుగు ఫ్యాక్ట్స్ అని పెట్టండి, లేకుంటే తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని పెట్టండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రావెలింగ్ మీద వీడియో చేస్తున్నారనుకోండి, టైటిల్ పక్కనే తెలుగు ట్రావెల్ ఆర్ తెలుగు ట్రావెలింగ్ ఇలా కీవర్డ్స్ పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ టెక్నాలజీ మీద వీడియో చేస్తున్నారనుకోండి, తెలుగు టెక్ ఆర్ తెలుగు టెక్నాలజీ ఇలా కీవర్డ్స్ పెట్టండి. మీరు ఏ కంటెంట్ టైప్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ ఇట్లా కీవర్డ్ అని పెట్టండి. ఈ బేసిస్ మీద ఇంకా రీచ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్‌లీ నా హానెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఎవరి నుంచి ఏం సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తారని మాత్రం అస్సలు మైండ్‌లో పెట్టుకోకండి. మీరు అనుకుంటారు అందరు సపోర్ట్ చేస్తారని, కాకపోతే వెరీ ఫ్యూ పీపుల్, అంటే చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని. కొంచెం టఫ్ ఫేజ్ కూడా ఉంటుంది యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్‌లో. కొన్నిసార్లు వ్యూస్ రావు, కొన్నిసార్లు రీచ్ రాదు. ఇవేం మైండ్‌లో పెట్టుకోకండి, అసలు పట్టించుకోకండి. కాంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉండండి. డెఫినెట్‌గా వన్ డే మంచి రీచ్ వస్తది. అండ్ వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వేరే వాళ్ళ ఒపీనియన్ అస్సలు మ్యాటర్ కాదు. నీ సెల్ఫ్‌గా నువ్వు వీడియోస్ చెయ్యి అండ్ నీ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ మీద వర్క్ చేయి డైలీ. ఖచ్చితంగా వన్ డే రీచ్ వస్తది.
అండ్ కొన్ని బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు రీచ్ రాదు అసలుకే మొత్తానికి. అలా అని మొత్తం డౌన్ అయిపోయి వీడియోస్ చేయడం ఆపొద్దు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ చెప్పాలంటే. కన్సిస్టెంట్‌గా వీడియో చేస్తే ఆటోమేటిక్‌గా మంచి రీచ్ వస్తది. నాకు స్టార్టింగ్‌లో షార్ట్ వీడియోస్‌కి మంచి రీచ్ రాకపోయేది. బట్ ఇప్పుడు పర్లేదు కొంచెం మంచిగానే వస్తుంది. అండ్ మీరు మంచిగా వీడియో చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా జెలస్ అండ్ హేట్రెడ్ అనేది స్ప్రెడ్ అయితది చుట్టూరా. అసలు అవి ఏం పట్టించుకోవద్దు. ఆ మైండ్‌లోకెళ్ళి తీసేయండి. డైలీ కంటెంట్ అప్‌లోడ్ చేయండి. మంచి క్వాలిటీ కంటెంట్ చేయండి. మంచి రీచ్ వస్తది. అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు కాంటెంట్ క్రియేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటి మీద వీడియో చేస్తాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.